రాయదుర్గం మండలంలోని మల్లాపురం సమీపంలో ప్రసిద్ధి చెందిన విప్రమలై లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం వద్ద బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణోత్సవం మంగళవారం కనుల పండుగగా నిర్వహించారు. ముందుగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పలువురు భక్తులకు మాలధారణ చేశారు. అనంతరం మంగళవారం మధ్యాహ్నం శ్రీ లక్ష్మీ సమేత నవనారసింహస్వామి కళ్యాణాన్ని వేద పండితులు రామమూర్తి స్వామీజీ ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా జరిపించారు. పలు జంటలకు ఉచిత వివాహాలు జరిపించారు. ఈ వేడుక తిలకించేందుకోసం భక్తులు ఆంధ్ర, కర్ణాటక ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ గౌరవాధ్యక్షులు రామమూర్తి స్వామీజీ, కళ్యాణదుర్గం డీఎస్పీ రవిబాబు, సిఐ జయనాయక్, ఆలయ కమిటీ పెద్దలు బిఎన్ తిప్పేస్వామి, కమలాక్షుడు, గురు రాఘవేంద్ర, పాటిల్ సదాశివరెడ్డి, గనిగెర గోపాలరెడ్డి, జి నరసింహులు, దండే ఈరన్న, ఎస్ఐలు బాలరాజు, ఈశ్వరయ్య, పలువురు ప్రముఖులు స్వామివారి కళ్యాణోత్సవంలో పాల్గొని అనంతరం నూతన వధూవరులను ఆశీర్వదించారు. డీఎస్పీ రవిబాబు, సిఐ జయనాయక్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు ఆలయ విశేషాలను డీఎస్పీకి వివరించారు. బుధవారం స్వామివారి బ్రహ్మ రథోత్సవం వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు తెలియజేశారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్. మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి.